ఆ నేత యవ్వానం. ఇదేం కర్మ అని సొంత పార్టీ నేతలే తలపట్టుకుంటున్నారు. అయ్యవారి ఆగడాలు మౌనంగా భరిస్తున్నారంటే చేతకాక కాదు, చేతులుడిగి కాదు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలనే దానికి కట్టుబడి సహనంతో ఉంటే దాన్ని మరోలా తీసుకుని చీటికి మాటికి కసుబుసులాడితే ఎలా? తనకు తాను ఏదో ఊహించుకుని పెద్ద నేతగా భావించి కూటమిలోనే చిచ్చు పెట్టేందుకు అగ్గిరాజేస్తున్నారా? ఆయన గారి చేష్టలు చూస్తుంటే కలిగే అనుమానాలు ఇవే. ఇంతకీ ఆ చికాకు మాస్టర్ ఎవరు? ఆయన బాధ ఏంటి? ఆయనలో చీకటి కోణం ఏంటి? ప్రైమ్9 ప్రత్యేక కథనాలు చూద్దాం. కంట్రోల్ తప్పి కంపు చేస్తున్నారా? పదే పదే హెచ్చరిస్తున్నా తీరు మార్చుకోరా? వార్ధంతో కూటమిలో చిచ్చు పెడుతున్నారా? ఎస్వీఎస్ఎన్ వర్మ పిఠాపురంలో కైమని సొంత వాళ్లపై ఎగిరెగిరి పడతారు. తమ మన భేదం ఉండదు. సింగిల్ పాయింట్ అజెండా. నోటికి పని చెప్పటం, అనుచరులను వెంటేసుకుని రచ్చ చేయటం, ఇదే అజెండా. సార్వారు తనకు తాను ఏదేదో ఊహించుకుంటూ కలల లోకంలో విహరిస్తారు. మాజీ ఎమ్మెల్యే అనే స్పృహే ఉండదు. బలమైన పార్టీలో, అందులోనూ అధికార పార్టీలో తాను కూడా ఒక లీడర్ అనే మాట మర్చిపోతారో ఏమో. ఆ మరుపులో సార్వారి కంటికి కనిపించేవారంతా వైరిపక్షమే. తాజాగా ఆ వైఖరి మరోసారి నిరూపించుకున్నారు కూడా. ఏకంగా టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసే వరకు వర్మ వ్యవహారం వెళ్ళింది. టీడీపీ అధిష్టానం నుంచి ఈ విధమైన తలంటులు వర్మకు కొత్త కాదు. దులిపేసుకుంటారో ఏమో. ఎప్పటికప్పుడు బుసలు కొట్టడమే పని. 2009లో టీడీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు వర్మ. 2014లో అదే టీడీపీ వర్మకు టికెట్ ఇవ్వలేదు. పార్టీ నిర్ణయం ధిక్కరించి రెబల్గా బరిలోకి దిగి శాసనసభలో అడుగుపెట్టారు. మనవాడే కదా అని ఎమ్మెల్యేగా గెలిచాక వర్మను వేరుగా చూడలేదు టీడీపీ. రెబల్గా గెలిచినందుకు రెబల్గానే ఉండాలని బాగా తెలిసినట్టు ఉన్నారు వర్మవారు. 2014 నుంచి 2019 వరకు పిఠాపురంలో ఈయన గారి గురించి కథలుగా చెప్పుకునేవారు. ఆ ఖ్యాతి నియోజకవర్గమంతా విస్తృతంగా వ్యాపించడంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. ఓటమి తప్పలేదు. ఆ 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు సహా టీడీపీ చాలా కష్టాలెదుర్కొంది. స్వయంగా చంద్రబాబును అరెస్ట్ చేస్తే అండగా నిలిచి ధైర్యం చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పోలీసుల ఆంక్షలు సైతం ఎదురొడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో భేటీ అయి జైలు నుంచి బయటకు రాగానే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టుగా ప్రకటించారు జనసేనాని. కూటమిలో బీజేపీని కూడా చేర్చేందుకు తీవ్రంగా శ్రమించారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు కూటమి విజయానికి ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయి. పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకిచ్చిన ఎమ్మెల్యే సీట్లలో పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వదులుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ నుంచి టికెట్ ఆశించిన వర్మను పిలిచి కూటమి ప్రాధాన్యం సమగ్రంగా వివరించారు చంద్రబాబు. పిఠాపురంలో పోటీ చేస్తోంది చిన్న వ్యక్తి కాదు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఆ ప్రాధాన్యతను చంద్రబాబు ఇతర టీడీపీ నేతలు గుర్తించారు. కానీ వర్మే ముందు నుంచి ఎడముఖం పెడముఖంగా ఉంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. కలిసి సాగాల్సిన చోట కలహాలు తప్ప మరో పని పెట్టుకోవడం లేదు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా తగువే. ప్రభుత్వంలో కూటమిలో పవన్ కళ్యాణ్కు సీఎం చంద్రబాబు అత్యంత ప్రాధాన్యమిస్తుంటే పిఠాపురంలో వర్మ మాత్రం పూర్తిగా రివర్స్. తాను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్లన్నట్టుగా నోటికి పని చెబుతున్నారు. తన చేతలతో టీడీపీ అధిష్టానానికి తలనొప్పులు తెస్తున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాలే ఓపెన్ గా కామెంట్స్ చేస్తున్నాయి. పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎంతో గౌరవం ఇస్తున్నారు. మరి వర్మేం చేస్తున్నారు? 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఆ విషయం విస్మరించి నిత్యం తగువులకు దిగితే నష్టం ఎవరికి? పిఠాపురంలో కీచులాటకు దిగటం వల్ల కూటమి బలపడుతుందా, బలహీనపడుతుందా? ఈ విషయం టీడీపీ అధిష్టానానికి తెలిసినంతగా వర్మకు తెలీదని భావించాలా? టీడీపీలో తనకు గుర్తింపు కావాలంటే పార్టీ పెద్దల దగ్గరికి వెళ్లి మాట్లాడుకోవాలి. తనకేం కావాలో అడగాలి. అంతేకాని టీడీపీ అధిష్టానం దృష్టిలో పడాలని గాడి తప్పితే ఎలా? తాజాగా జరిగిన కార్యక్రమంలో ప్రోటోకాల్ పేరుతో సీఎం ఫోటో లేదని వర్మ ఎవరిపై కయ్యమన్నారు. అనుచరులను పోగేసి మిత్రపక్షమైన జనసేన నేతలపై దూసుకెళ్లటం, గొడవ చేయటం టీడీపీ పెద్దలు హర్షిస్తారా?
పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఉన్న మిత్రపక్షం అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనే స్పృహ లేదా? కూటమిలో కలిసి సాగేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ పెద్దలు కృషి చేస్తుంటే ఫీల్డ్ లెవెల్లో కత్తులు దూస్తే ఎలా? ఏది పడితే అది మాట్లాడేలా నోటికి పని చెబితే నష్టం ఎవరికి? ఒకవైపు కూటమిని నష్టపరిచి అధికారంలోకి రావాలని వైసీపీ కాచుక్కూర్చుంది. పిఠాపురంపై ఎక్కువ గురిపెట్టింది. ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలు కలిసికట్టుగా చిత్తు చెయ్యాల్సిన నేతలే చిరాకులు సృష్టిస్తే అది కూటమికి లాభమా? ఒక్కరి వల్ల మొత్తం కూటమి మనుగడకే ఇబ్బంది వస్తే అది వర్మతో పాటు అందరికీ నష్టమే కదా. మిత్రపక్షాలను కలుపుకుని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కలిసి వెళుతుంటే కీలక నియోజకవర్గమైన పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యేకు ఏమైంది? వైసీపీ ట్రాప్లో పడుతున్నారా? తన చర్యలతో వైసీపీకి లబ్ధి చేకూర్చే పనిచేస్తున్నారా? తాజా గొడవే చూసుకుందాం. ఫ్లెక్సీలో సీఎం ఫోటో లేదు. అది వర్మకు అభ్యంతరంగా అనిపించింది. ఆ విషయాన్ని ప్రశ్నించేందుకు రచ్చ చెయ్యాలా? పార్టీ వేదిక లేదా? లేక వర్మ ఫోన్ చేస్తే పార్టీ నేతలు మాట్లాడరా? అసలు టీడీపీ నాయకత్వం అనేది ఒకటుందని వర్మకు తెలుసా? ఇదే అంశాన్ని వర్మ పార్టీ పెద్దలకు చెబితే వారు పరిశీలించి నిర్ణయం తీసుకోరా? పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రమని నోటుకొచ్చినట్టుగా పేలితే సమస్య పరిష్కారమవుతుందా? పిఠాపురంలో పుట్టి పెరిగినట్టుగా వర్మ ఒక డైలాగ్ వదిలారు. పక్కా లోకల్ అనేలా మాట్లాడారు. దత్తతకు రాలేదు అని కామెంట్ చేశారు. వాస్తవానికి వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని విమర్శిస్తుంటే వైసీపీఠంలోనే దత్తత అనే పదప్రయోగం చేయటం హర్షించదగ్గ పరిణామమా? ఒకవేళ జనసేన నేతలు పవన్ కళ్యాణ్ ముందు వర్మ స్థాయి ఎంత అని ప్రశ్నిస్తే పరిస్థితి ఏంటి? వర్మ ఏం చేసినా జనసేన నేతలు సంయమనం పాటిస్తున్నారంటే అది కూటమి పొత్తు ధర్మాన్ని గౌరవించే. పవన్ కళ్యాణ్ కనుసైగ చేస్తే జన సైనికులు ఏ స్థాయిలో రియాక్ట్ అవుతారో ఊహించలేం. అది వర్మ అంచనాకు కూడా అందదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక ఇక్కట్లు కడుపులో పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. వారి సింగిల్ అజెండా ఒక్కటే, ఏపీ అభివృద్ధిలో టాప్ లో ఉండాలి, ప్రజలు మళ్లీ కష్టాల కడలికి వెళ్లకూడదు అని. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేవ్ లెంత్లో వెళుతుంటే వర్మ లాంటి వారు రివర్స్ గేర్ వేస్తే భావ్యమా? కూటమి సర్కారొచ్చి 2 ఏళ్లవుతుంది. టీడీపీలో అనేక మందికి పదవులొచ్చాయి. వర్మను తగిన పదవితో గౌరవిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. కానీ టీడీపీ వర్మను ఎందుకు గుర్తించడం లేదు? ఈ ప్రశ్నకు వర్మ ఎప్పుడైనా సమాధానం వెతికారా? కలిసి సాగాల్సిన చోట కలహాలు పెడుతూ చీటికి మాటికి తలనొప్పులు తెచ్చిపెడితే టీడీపీ అధిష్టానం పిలిచి పదవిస్తుందా? పదవి కావాలంటే కలిసి సాగాలని స్పృహ లేకపోతే ఎలా? వర్తమాన పరిస్థితులు అర్థం చేసుకోకుండా నేనింతే, నా పద్ధతే ఇంతే అని వెళితే మొదటికే మోసం రావచ్చు. ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని తప్పులు దిద్దుకుంటే ఇది వర్మ రాజకీయ జీవితానికి ప్లస్ అవుతుంది. కాదు కూడదని కత్తులు దూస్తే ఏం జరుగుతుందో వర్మకు త్వరలోనే తెలిసి రావచ్చు.